హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు సంపెంగ పువ్వులు, కొన్ని ప్రాంతాల్లోనేమో పనస్తోనలు అంటారు ఫ్రెండ్స్. అవి ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు షుగర్, 1 స్పూన్ ఇలాచీ పౌడర్ అండి. ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదండి, ఉప్పు తగినంత. ఇప్పుడు చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలండి. చూసుకుంటూ కలుపుకోవాలి. మనం సేమ్ చపాతీ పిండికి ఎలా కలుపుతామో అలాగే కలపాలి. టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం సేమ్ అలాగే కలుపుకోవాలండి. బాగా మెత్తగా కలుపుకోవాలి. పిండి కలుపుకొని తర్వాత అరగంట సేపు నానపెట్టుకోవాలండి. కాసేపు మూత పెట్టేసుకొని వదిలేయాలి. పిండి తీసుకొని రౌండ్ బాల్లా చేసుకుంటూ ఆ తర్వాత చపాతీల్లా ఒత్తుకోవాలండి. పొడి పిండి చల్లుకుంటూ రోల్ చేసుకోండి. రోల్ చేసుకుంటూ ఫ్లిప్ చేసుకుంటూ చపాతీలా చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఎడ్జెస్ కట్ చేసుకోవాలండి. సైడ్స్ తీసేయాలి. సైడ్స్ తీసేసిన తర్వాత మనం కట్స్ పెట్టుకోవాలండి. ఎండ్ వరకు కట్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ నేనైతే చాక్ అయితే యూస్ చేస్తున్నానండి కట్స్ కోసం. మీ దగ్గర పిజ్జా కట్టర్ ఉంటే పిజ్జా కట్టర్ కూడా యూస్ చేయొచ్చు కట్స్ కోసం. కట్స్ అయితే అయిపోయినాయండి. ఇప్పుడు ఫోల్డ్ చేసుకోవాలి. జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి. తర్వాత ఎడ్జెస్ కట్ చేసేయాలండి. అటు ఇటు కూడా ఎడ్జెస్ కట్ చేయాలి. ఈ విధంగా అయితే పనస్తొనలు చేసుకోవాలండి. పనస్తొనలు అయితే రెడీ అయిపోయినాయి. పనస్తొనలు ఆర్ సంపెంగ పువ్వులు. ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రైకి సరిపడినంత. ఇది బాగా కాగాలన్నమాట, బాగా మరగాలి. ఇప్పుడు సంపెంగ పువ్వులు వేసుకోవాలండి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. బాగా వేయించుకోవాలండి. ఫ్లిప్ చేసుకోవాలి ఇప్పుడు గరిటతో. బాగా వేగనివ్వాలండి సంపెంగుల్ని. బాగా ఫ్రై అవనివ్వాలి. లోన్ కూడా ఆ పెటల్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే మనకి కరకరలాడతాయి, రుచిగా ఉంటుంది. ఇవి అయితే ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు తీసేసుకోవచ్చు. ఇలాగే మిగతావన్నీ సంపెంగులు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు షుగర్ పాకం పెట్టుకుంటామండి. పంచదార పాకం. అర గ్లాస్ వాటర్ వేసుకోవాలి. కప్పు షుగర్ వేసుకోవాలి. 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. ఇప్పుడు పంచదార అంతా కరిగే వరకు మీడియం ఫ్లేమ్లో కరగపెట్టుకోండి పంచదారని.
పంచదార కరిగిన తర్వాత లో అండ్ మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ తీగ పాకం వచ్చేంత వరకు మరిగించండి. 2 వేళ్ల మధ్యలో పాకం పెట్టినప్పుడు తీగలాగా రావాలన్నమాట. ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పాకం మరిగించుకోవాలండి. పంచదార పాకం అయితే రెడీ అయిపోయిందండి. ముందుగా ఫ్రై చేసుకున్న సంపెంగల్ని తీసుకొని పంచదార పాకంలో వేసుకోవాలండి. ఇలా పంచదార పాకంలో డిప్ చేసుకున్నాం కదండీ! ఇవి తీసుకొని ప్లేట్‌లో పెట్టేసుకొని మిగతావి కూడా వేసుకోవాలండి పంచదార పాకంలో. సంపెంగ పువ్వులైతే రెడీ అయిపోయినాయండి. కొన్ని ప్రాంతాల్లో సంపెంగ పువ్వులంటారు. కొన్ని ప్రాంతాల్లో పనస్తొనలు అంటారు. ఈ వీడియో గనక మీకు నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.